రాహుల్ గాంధీ తాజా మాట చూస్తుంటే చేతులు ఎత్తేసినట్టే కనబడుతోంది. ఎందుకంటే బీహార్‌లో ఈ తేడా జరక్కపోతే మేమే గెలుస్తాం, ఓట్ల చోరీని అడ్డుకుంటే. ఏం చోరీ ఆడు? ఆడి బొంద. ఆడికి ఏం అర్థమవుతదో ఏమి అనిపించట్లేదు. వాడు ఆడి బొంద అనకూడదు, పెద్దోడే. ఇది ప్రధానమంత్రి కావాల్సినోడు. కానీ ఏం పిచ్చతనం మాట్లాడతాడో అర్థం కాదు. ఓటర్లు సింగల్ ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, ఉంటాయిరా బాబోయ్! ఎన్ని తీస్తున్నాంరా అంటే, అదే సర్ అంటే అది తీయడం తప్పంటాడు. మరో పక్కన ఇదిగో ఇక్కడ ఇందే ఎక్కువ వచ్చినాయి, అక్కడ ఎక్కువ తక్కువ వచ్చినాయి అంటాడు. అది తీయడానికే కదా ఉంది. దొంగతనం జరగదు, మర్డర్ జరగదు, రేపు జరగదు అని చెప్తే వెర్రినాగన్నలు. అవి జరుగుతుంటే జరిగిన తర్వాత పట్టుకోవాలి. కంట్రోల్ చేస్తున్నామా లేదా అన్నదే ప్రభుత్వాల బాధ్యత. ఎన్నికల సంఘం బాధ్యతైనా అంతే. ఆ మాత్రం కామన్ సెన్స్ లేడు. ఊరికనే మాటలు మాత్రం మాట్లాడేటటువంటి తలతిక్క చేష్టలు మాట్లాడుతూనే ఉన్నాడు. బీహార్‌లో ఇప్పుడు ఏమంటాడంటే తననే మాట, ఓట్ల చోరీ అడ్డుకుంటే మాదే అధికారం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఓడిపోతే ఓట్ల చోరీ వల్ల, గెలిచిందంటే కనుక ఓట్ల చోరీ అడ్డుకోవడం వల్ల అని చెప్తాడనమాట. అది ఓవరాల్‌గా నేను ఈ ఎలక్షన్స్ ప్రచారం అయిపోయింది కాబట్టి ఇక సెకండ్ ఫేజ్ ఎలక్షన్ కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మనకు తెలిసిన తెలుగు వాళ్ళు కొంతమంది వివిధ పార్టీల్లో ఏదైతే అటు కాంగ్రెస్‌కి, ఇటు బీజేపీకి పనిచేస్తున్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడితే చెప్తున్న మాట ఏంటంటే అందరిది క్రోడీకరించి చూసుకుంటే బీజేపీ వాళ్ళు విజయం మీద చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. 140కి తగ్గవు, 120 పైన. అక్కడ కావాల్సింది 243 కాబట్టి 123 కావాలి. కానీ 150 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకెక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 125కి అయితే తగ్గవు, ప్రభుత్వం అధికారం ఖాయం అన్నట్టు వీళ్ళు నమ్ముతున్నారు. ఆ తగ్గితే ఒకవేళ ఆ 125, 130 ఆ రేంజ్‌లోకి తగ్గితే ఎందుకు అవుద్దంటే చివరిలో కులాలకు సంబంధించినటువంటి పరిణామాల వలన అన్నటువంటిది భావిస్తున్నారు. బట్ గెలుపు అయితే ఖాయమని నమ్ముతున్నారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే గెలుపు మాకే ఖాయం అనిపిస్తోంది, కానీ ఈ చివరిలో వచ్చినటువంటి ఓట్ టర్న్ అనేటటువంటి మేము ఊహించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాకు అనుకూలంగా ఉంటారనుకున్నాం, కానీ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి బీజేపీ విజయం ఖాయం అనిపిస్తోంది అన్నటువంటిది వాళ్ళు మాట్లాడుతుంది. ఓవరాల్‌గా అయితే నితీష్ కుమార్ పేరైతే డౌన్ అయింది. తేజస్వి యాదవ్ నితీష్ కుమార్ కంటే ఎక్కువగా అనుకుంటున్నారు. కానీ అతన్ని ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఆటవిక రాజ్యం అవుతుందన్న నమ్మకం అయితే జనంలో ఎక్కువగా ఉంది.